అర్హులైన నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలన్న ప్రభుత్వ ఉద్దేశమని డ్రై డే ఫ్రైడేని పటిష్టంగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు పెద్దశంకరపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ గ్రామంలో పరిసరాల డ్రై డే ఫ్రైడేను సంబంధించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయని 4,500 ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. కొన్ని ఇండ్లు ఫిల్టర్ స్థాయిలో ఉన్నాయన్నారు. మండలంలో ఇండ్ల నిర్మాణ ప్రక్రియ లబ్ధిదారులు మొగ్గు చూపుతూ ఇండ్లు మొదలు పెడతామని ముందుకు వస్తున్నారని అన్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పంచాయతీ సెక్రటరీ ద్వారా ఫోటో తీసి పంపిన వారం రోజుల్లో లబ్ధిదారుని అకౌంట్లో 1,00,000 రూపాయలు జమ అవుతాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణం చేపట్టే లబ్ధిదారులకు 400 లేదా 500 SFT లోపల నిర్మించుకోవాలన్నారు. అనుకున్న రేట్లు అర్హులైన నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రతి శుక్రవారం డ్రై డే జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలి. పెద్దశంకరపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్హులైన నిరుపేదలకు ఇల్లు పక్కా ఇల్లు నిర్మించాలని ప్రభుత్వ ఉద్దేశమని డ్రై డే ఫ్రైడే పటిష్టంగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం నాడు పెద్దశంకరపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ మా గ్రామ పరిసరాలను డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. 4,500 ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని కొన్ని ఇండ్లు అందరు కూడా ఈసారి పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నదే మన టార్గెట్. సో దాన్ని కూడా మీడియా ముందుకు తీసుకుపోవాలనేసి చెప్తాను. థ్యాంక్ యూ అండి. వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉద్దేశం. ఎవరైతే నిస్సాయులు ఉంటారో, నిరుపేదలు ఉంటారో, అర్హులైన వాళ్ళు ఉంటారో, వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి సాయం చేసి వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లులు కట్టించాలనేసి ప్రభుత్వ ఉద్దేశం. ఆ విధంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చేంత వరకు కూడా ఈ స్కీమ్ నిరంతర స్కీమ్. ఎవ్రీ ఇయర్ కూడా కొనసాగుతుంది. ఒక్క ఇయర్ ఇచ్చి ఆపేస్తారన్నది కాదు, ఇయర్ కొనసాగే స్కీమ్. సో ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి మనం ఇప్పుడైతే పూరేస్ట్ పూరి ఇచ్చినాం, దీని తర్వాత నెక్స్ట్ అందరికీ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఏ విధమైన క్రైటీరియా ఏం లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం, లేని వాళ్ళకి అట్లా ఏం లేదు. నిరుపేదలు ఉంటే చాలు. సో నిరుపేదలు ఉన్న కుటుంబాలకు అన్ని కూడా మనకి రూల్స్ ప్రకారం ఏదైతే తెలుసుకోవేదో అందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఇయ్యంగానే తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మన పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, ఎంపీడీఓ గారు కానివ్వండి,